ఫస్ట్ శాలరీ వచ్చింది, ఆనందంతో మందు పార్టీ. లవ్లో ఫెయిల్ లేదా ఎగ్జామ్లో ఫెయిల్, ఇంకేముంది బాధపోవాలంటే మందు కొట్టాల్సిందే. ఏదైనా పండుగ వస్తే 4-5 బాటిల్స్ ఖాళీ అవ్వాల్సిందే. ఇంటికి బావొచ్చాడు బామర్దొచ్చాడు మందు బాటిల్స్తో మేడపైన సిట్టింగ్ వేయాల్సిందే. ఆఫీసులో స్ట్రెస్ ఎక్కువైంది, జీవితంలో కష్టాలు ఎక్కువయ్యాయి, ఇంట్లో పెళ్ళం టార్చర్ చేస్తుంది, అసలే ఈ రోజు వీకెండ్. ఇలా ఒక్కటేమిటి కాదేది మందు తాగడానికి కారణం అన్నట్టుగా జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి మందు బాటిళ్లతో ముగింపిస్తారు. ఆ మందు బాటిల్లో బీర్, విస్కీ, రమ్, వోడ్కా ఏదైనా ఉండొచ్చు. అవి ఇచ్చే కిక్కు కోసం పరితపిస్తూ ఉంటారు. ఒక్క సిప్పే కదా ఏం కాదు, ఒక్క బీరే కదా ఏం కాదు, ఒక్కరోజే కదా ఏం కాదు అంటూ మందు తాగే ప్రయాణం మొదలై చివరికి జీవితాల్ని నాశనం చేసుకునేదాకా వెళ్తుంది. ఆల్కహాల్ అనేది మన సమాజంలో ఒక భాగమైందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, దానికి మిమ్మల్ని పరిచయం చేయక్కర్లేదు. కానీ ఆల్కహాల్ని తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అసలు ఆల్కహాల్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఆల్కహాల్ని తీసుకున్న తర్వాత మన శరీరంలో ఏం జరుగుతుంది, ఏ పార్ట్ ఎలా పాడవుతుంది, ఆల్కహాల్కి సంబంధించిన అపోహలు ఏంటి, వాటిలో ఉన్న నిజాలెంత, ఈ ఆల్కహాల్ ఎడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి, ఈ విషయాల గురించే చాలామంది మందుబాబుల కంటే గొప్పగా మేము చెప్పకపోవచ్చు, కానీ కొంత ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాము. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. గమనిక, దయచేసి ఈ వీడియోని మందు తాగుతూ మాత్రం చూడవద్దు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మందు నువ్వేం చేస్తావంటే భార్య భర్తలను విడదీస్తాను, కుటుంబంలో చిచ్చు పెడతాను, ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తానని చెప్తుంది. నిజమే, మన చుట్టుపక్కల ఎన్నో కుటుంబాల్లోని వ్యక్తులు ఈ ఆల్కహాల్కి బానిసలుగా మారి వారి జీవితాలని పూర్తిగా నాశనం చేసుకున్న సంఘటనలో మనం చూస్తున్నాం. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు, అది తాగే వారికి కూడా తెలుసు. అయినా సరే మందు తాకుండా ఉండలేరు. లో క్లాస్, మిడిల్ క్లాస్, హై క్లాస్, ఏ క్లాస్ అయినా గ్లాసులో మందుకు బానిసైన వారు చాలామంది ఉన్నారు. మందు ఎక్కువైతే ఆ మత్తులో నేరాలు ఘోరాలు చేసేవారికి కొదవే లేదు. మద్యం మత్తులో హత్యలు చేయడం, ఆడవారిపై, ఇంకా పచ్చిగా చెప్పాలంటే పశువులపై కూడా ఆ మత్తులో రేపులు చేసే మానవ మృగాలు ఉన్నారు ఈ సమాజంలో. ఇంతలా మనిషిని మృగంలా మార్చే మద్యం చరిత్ర ఎప్పుడు మొదలైందో కిక్కిచ్చే విషయం చెప్పనా? మనిషి ఆవిష్కరించిన గొప్ప ఆవిష్కరణలో ఈ మద్యం ఒకటి అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఈ మందు అనేది మన మానవుల చరిత్ర కంటే పాతదే. నిజానికి ఈ మద్యం అనేది సహజంగానే ప్రకృతిలో లభిస్తుంది. హోమోసెపియన్స్ పరిణామం కంటే ముందు నుంచే ప్రకృతిలో ఉండేది. అది ఎలా అంటే, సాధారణంగా ద్రాక్ష, యాపిల్, మామిడి, అరటి, జామ, ఖర్జూరం లాంటి పండ్లలో సహజంగా చక్కెరలుంటాయి. చెట్లపై పండ్లు బాగా పండినప్పుడు వాటిలో చక్కెర స్థాయిలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఈ చక్కెరలనే ఈస్ట్ అనే సూక్ష్మజీవులు తింటాయి. ఇలా తినేటప్పుడు అవి చక్కెరలను ఇథనాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్లుగా మార్చేస్తాయి. దీనినే ఫెర్మెంటేషన్ అంటారు. ఈ టైంలో CO2 గాల్లో కలిసిపోతే ఎథనాల్ మాత్రం పండ్లోనే మిగిలిపోతుంది. ఈ ఇథనాలే ఆల్కహాల్. అసలు మనిషి ఎందుకు ఆల్కహాల్కి ఆకర్షితుడవుతున్నాడో చెప్పే ఒక ఎవల్యూషనరీ థియరీ ఉంది. అదే డ్రంకెన్ మంకీ హైపోథెసిస్. ఈ థియరీని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలోని బయాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న రాబర్ట్ డూడ్లే అనే అమెరికన్ శాస్త్రవేత్త 2000 సంవత్సరాల్లో ప్రతిపాదించారు. లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు పండిన లేదా కొంత కుళ్ళిన పండ్లు తినేవారు. ఆ పండ్లలో ఫెర్మెంటేషన్ వల్ల కొద్దిగా ఆల్కహాల్ అంటే ఇథనాల్ ఏర్పడేది. ఇక మన పూర్వ వానర జాతులు ఆ పండ్లు తింటూ తేలికగా మత్తు కలిగించే ప్రభావం అనుభవించేవారు. దాంతో వారి మెదడు ఈ పండ్లు తింటే ఎనర్జీ వస్తుందని నేర్చుకుంది. కాలక్రమేణా ఆ ఆకర్షణ మన జీన్స్కి కొనసాగి మనిషి కూడా ఆల్కహాల్ వైపు సహజంగా ఆకర్షితుడవుతున్నాడు. అదే డ్రంకెన్ మంకీ హైపోథెసిస్. అందుకే మన DNAలో ఆ ఆల్కహాల్ ఆకర్షణ మిలియన్ల ఏళ్ల నుంచే ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక వానరాల నుంచి మనుషులుగా మారే కాలంలో మన శరీరంలోని ఆల్కహాల్ డీహైడ్రోజనస్ ఎంజైమ్ అంటే ఆల్కహాల్ని విరగదీసే ఎంజైమ్ మరింత బలంగా తయారైంది. అందుకే మనిషి ఆల్కహాల్ తీసుకున్నా కూడా బతకగలిగాడు. కానీ ఇతర జంతువులు అంత తట్టుకోలేవు. దాంతో మనం ఆల్కహాల్ని తట్టుకునే జాతిగా పరిణామం చెందాం. ఈ సిద్ధాంతం అనేది ఒక హైపోథెసిస్ మాత్రమే, అంటే ఇది పూర్తిగా రుజువు కాలేదు. ఇది మనిషి ప్రవర్తనకు ఒక ఆసక్తికరమైన వివరణ మాత్రమే. మనిషి గ్లాస్ పట్టుకునే ముందు కోతి పండును పట్టుకుంది. ఆ పండులో ఉన్న చిన్న ఆల్కహాల్ చొక్కే మనిషి చరిత్రను మార్చింది. కానీ మానవుల పరిణామం తర్వాత వారు ఇతర సహజ పద్ధతులతో ఫెర్మెంటేషన్ చేయడం మొదలుపెట్టారు. మనిషి వ్యవసాయం నేర్చుకున్న వెంటనే పండ్లను, ధాన్యాలను నిల్వ చేయడం మొదలుపెట్టాడు. ఆ నిల్వలో ఉన్న పలరసాలు తేమతో కలిసిపోయి సహజంగా ఫర్మెంట్ అయ్యాయి. దాన్ని రుచి చూసిన వారు మత్తుగా అనిపించిందని గుర్తించారు. ఇక అక్కడి నుంచే అసలు ఆల్కహాల్ కథ మొదలైంది. ప్రాచీన నాగరికతలో 6000 BCEలో ఇరాక్ ప్రాంతంలోని మెసొపొటేమియాలో బీర్ తయారీ జరిగినట్లుగా మొదటి సాక్ష్యాలు దొరికాయి. ఈజిప్ట్లో ఫరోల కాలంలో బీరు మరియు వైన్ని దేవుళ్లకు నైవేద్యంగా సమర్పించేవారు. ఇక 7000 BCEలోనే చైనాలో పండ్లు, తేనె, బియ్యం కలిపి రైస్ వైన్ తయారు చేసేవారు. ఇక మన ఇండియా విషయానికి వస్తే వేదకాలంలో సురా అనే మద్యం రకం గురించి ఋగ్వేదంలో ప్రస్తావన ఉంది. ఇది బార్లీ లేదా బియ్యం నుంచి ఫర్మెంట్ చేస్తే వస్తుంది.
అప్పుడు మద్యాన్ని ఒక ఆచారపరమైన ధార్మిక విషయాల్లో వాడేవారు. అంటే దేవతారాధన, యాగాలు, ఉత్సవాల్లో మాత్రమే మద్యాన్ని వాడేవారు. ఇక ఆ తర్వాత సుమారు 8వ శతాబ్దం CEలో అరబ్ శాస్త్రవేత్తలు డిస్టిలేషన్ అనే ప్రక్రియను కనుగొన్నారు. ఇదే అసలు ఆల్కహాల్ అనే పదానికి మూలం. దాని అర్థం స్వచ్ఛమైన సారం. అక్కడి నుంచి బీర్, వైన్ లాంటి తేలికపాటి పానీయాలే కాదు, రమ్, విస్కీ, వోడ్కా, బ్రాందీ వంటి స్ట్రాంగ్ డ్రింక్స్ పుట్టుకొచ్చాయి. ఇక మధ్యయుగంలో యూరోప్లో 14వ శతాబ్దం నాటికి మద్యంని ఒక మెడిసిన్గా పరిగణించబడింది. తర్వాత వలస పాలకులైన పోర్చుగీస్, బ్రిటిష్, డచ్ వారు మద్యాన్ని వ్యాపారంగా మొదలుపెట్టారు. రమ్ ట్రేడ్ ద్వారా ఆఫ్రికా, అమెరికా, యూరప్ మధ్య మద్యం, బానిసలు, చక్కెర అనే ట్రయాంగిల్ బిజినెస్ పెరిగింది. ఇక బ్రిటిష్ కాలంలో ఇండియాలో బ్రిటిష్ ఆర్మీ వారి ఆఫీసర్ల కోసం రమ్, జిన్ వంటి డ్రింక్స్ని సర్వ్ చేసేవాళ్ళు. అప్పటి నుండే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అనే పదం ప్రారంభమైంది. ఇక 20వ శతాబ్దం వచ్చేసరికి యుఎస్ఏలో 1920 నుంచి 33 మధ్య ప్రొహిబిషన్ ఎరా వచ్చింది. అంటే మద్యపాన నిషేధం. కానీ దీని వలన అక్రమ మద్య వ్యాపారం, మాఫియా గ్యాంగులు పుట్టుకొచ్చాయి. ఇటు ఇండియాలో కూడా గాంధీజీ మద్యం తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన దృష్టిలో అది ఆత్మ, కుటుంబం, సమాజాన్ని నాశనం చేసే శాపం. ఆయన్ని అనుసరించి ఇప్పుడు ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం ఉంది. ఉదాహరణకి గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం ఉంది. కానీ ఆల్కహాల్ని ఎంత బ్యాన్ చేద్దామని చూసినా అది అడ్డదారిలో అంత అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఆల్కహాల్ ప్రపంచవ్యాప్తంగా $1.6 ట్రిలియన్ పరిశ్రమగా ఉంది. భారతదేశం కూడా ప్రపంచంలో 3వ అతిపెద్ద మద్యం మార్కెట్. ఒకవైపు ప్రభుత్వాలకు వేల కోట్ల ఆదాయం వస్తుంది అంటే మరోవైపు ప్రజల్లో ఈ వ్యసనం పెరిగిపోయి ఆరోగ్యాలను పోగొట్టుకుంటున్నారని అర్థం. ఒకప్పుడు అంటే చరిత్రలో ఆల్కహాల్ని దేవుళ్లకు నైవేద్యంగా సమర్పిస్తే ఇప్పుడు అదే మద్యం కొంతమంది మనుషులకు దైవం అయిపోయింది. సరే, ఇప్పటి వరకు ఆల్కహాల్ చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఆల్కహాల్లో ఉన్న రకాల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో ఆల్కహాల్ని 2 రకాల పద్ధతులను ఉపయోగించి తయారు చేస్తారు. అవే 1 ఫెర్మెంటేషన్, 2 డిస్టిలేషన్. నెంబర్ 1 ఫెర్మెంటేషన్ ద్వారా తయారయ్యే ఆల్కహాల్ రకాలు. నెంబర్ 1 వైన్. వైన్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆల్కహాలిక్ డ్రింకుల్లో ఒకటి. ద్రాక్ష పండ్లలో సహజంగా ఉండే చక్కెరలను ఈస్ట్ అనే సూక్ష్మజీవులు ఫెర్మెంట్ చేస్తే వైన్ ఏర్పడుతుంది. వైన్ మెయిన్గా 2 రకాలుగా ఉంటుంది. ఎరుపు ద్రాక్షతో తయారు చేసింది రెడ్ వైన్, తెల్ల ద్రాక్షతో తయారు చేసింది వైట్ వైన్. ఈ వైన్లో ఆల్కహాల్ శాతం సాధారణంగా 8 నుంచి 15% వరకు ఉంటుంది. ఇక నెంబర్ 2 బీర్. బార్లీ, గోధుమ, రై వంటి ధాన్యాలను ఫెర్మెంట్ చేయడం ద్వారా తయారవుతుంది. ఇందులో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉంటుంది. అంటే సాధారణంగా 4 నుంచి 8% వరకు ఉంటుంది. ఇది ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన డ్రింకుల్లో ఒకటి. ఇక నెంబర్ 3 సైడర్. సైడర్ అనేది యాపిల్ జ్యూస్ని ఫెర్మెంట్ చేయడం ద్వారా తయారవుతుంది. ఇది పండ్ల రుచిని నిలుపుకుంటూ తేలికైన ఆల్కహాలిక్ డ్రింక్గా ఉంటుంది. ఈ సైడర్లో ఆల్కహాల్ శాతం 5 నుంచి 7% మాత్రమే ఉంటుంది. నెంబర్ 4 సేక్. సేక్ అనేది బియ్యం ద్వారా తయారయ్యే ఆల్కహాలిక్ డ్రింక్. జపాన్లో దీన్ని రైస్ వైన్ అని పిలుస్తారు. ఇందులో ఆల్కహాల్ 14 నుంచి 20% వరకు ఉంటుంది. బియ్యాన్ని పాలిష్ చేసి కోజీ మోల్డ్ ఈస్ట్తో ఫెర్మెంట్ చేయడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. సేక్ జపాన్ సంస్కృతిలో ఎంతో పవిత్రమైనది. అక్కడ ఆలయ వేడుకల్లో కూడా దీన్ని వాడతారు. నెంబర్ 5 టాడీ లేదా పామ్ వైన్ అనగా కళ్ళు. తాటి చెట్టు లేదా కొబ్బరి చెట్టు నుండి వచ్చే రసాన్ని ఫెర్మెంట్ చేస్తే కళ్ళు లేదా పామ్ వైన్ ఏర్పడుతుంది. ఇది సహజ ఫెర్మెంటేషన్ ద్వారా తక్కువ ఆల్కహాల్ కలిగిన డ్రింక్. ఇందులో 4 నుంచి 6% వరకు ఆల్కహాల్ ఉంటుంది. ఇది భారతదేశం, శ్రీలంక, ఆఫ్రికా, ఇండోనేషియా దేశాల్లో చాలా ప్రసిద్ధి. భారతదేశంలో తాటికల్లు దక్షిణ రాష్ట్రాల్లో సాంప్రదాయంగా తాగే డ్రింక్. ఇలా ఫెర్మెంటేషన్ ద్వారా మనకు తక్కువ శాతం ఆల్కహాల్ వస్తుంది. కానీ మనిషి మత్తును గట్టిగా కావాలనుకున్నాడు. అప్పుడు పుట్టిందే మరో 2వ ప్రక్రియ డిస్టిలేషన్. ఫెర్మెంటెడ్ లిక్విడ్ని వేడి చేస్తే ఆల్కహాల్ ముందు ఆవిరవుతుంది. ఆ ఆవిరిని చల్లబరిచి తిరిగి ద్రవంగా మార్చితే అదే డిస్టిల్ చేసిన మద్యం. ఇక డిస్టిలేషన్ ద్వారా తయారయ్యే ఆల్కహాల్ రకాలు ఏమిటంటే నెంబర్ 1 విస్కీ. విస్కీ అనేది బార్లీ, రై, గోధుమ లేదా మొక్కజొన్నల్ని ఫెర్మెంట్ చేసిన తర్వాత డిస్టిల్ చేసే డ్రింక్. దీనిలో ఆల్కహాల్ శాతం సాధారణంగా 40 నుంచి 50% వరకు ఉంటుంది. ఈ విస్కీకి స్కాట్లాండ్ అనేది ఫేమస్. ఈ స్కాట్లాండ్లో ప్రత్యేకంగా స్కాచ్ విస్కీని తయారు చేస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా నాణ్యతకు చిహ్నంగా భావిస్తారు. నెంబర్ 2 రమ్. చెరుకు రసం లేదా మొలాసిస్ అనే చెరుకు ఉత్పత్తి ద్వారా ఇది తయారవుతుంది. ఫెర్మెంటేషన్ తర్వాత డిస్టిలేషన్ చేస్తారు. ఇందులో ఆల్కహాల్ శాతం 35 నుండి 45% వరకు ఉంటుంది. చారిత్రాత్మకంగా ఇది నావికులు, దాస్య వ్యాపార కాలంలో ప్రసిద్ధి పొందిన పానీయం. నెంబర్ 3 బ్రాందీ. బ్రాందీ అనేది వైన్ని డిస్టిల్ చేయడం ద్వారా తయారవుతుంది. ఇందులో ఆల్కహాల్ శాతం 35 నుంచి 45% ఉంటుంది. దీనిని సువాసన, రుచి కోసం ఏజ్డ్ బ్యారెల్స్లో నిల్వ ఉంచుతారు. ఇక నెంబర్ 4 వోడ్కా. వోడ్కా అనేది ఆలుగడ్డలు, బార్లీ లేదా గోధుమలతో తయారయ్యే డిస్టిల్ చేసిన డ్రింక్. ఇది ప్రపంచంలో అత్యంత స్పష్టమైన అంటే క్లియర్ ఆల్కహాల్. ఇందులో ఆల్కహాల్ శాతం 35 నుంచి 45% ఉంటుంది. రష్యా, పోలాండ్లు వోడ్కా పుట్టిన ప్రాంతాలు. రష్యన్ సంస్కృతిలో వోడ్కా అనేది సామాజిక వేడుకల్లో ఒక భాగం. ఇక నెంబర్ 5 టెకీలా. టెకీలా అనేది బ్లూ అగవే మొక్క నుండి తీసిన రసాన్ని ఫెర్మెంట్ చేసి తర్వాత డిస్టిల్ చేయడం ద్వారా తయారవుతుంది.
ఇందులో ఆల్కహాల్ శాతం 35-40% ఉంటుంది. ఇది పూర్తిగా మెక్సికో దేశానికి ప్రత్యేకమైన పానీయం. మెక్సికన్ సంస్కృతిలో టెకీలా ఒక గౌరవప్రదమైన పానీయం. దీనిని జీవితం, ప్రేమ, మత్తుకి ప్రతీకగా పరిగణిస్తారు. నెంబర్ 6 అరక్. అరక్ అనేది కొబ్బరి, తాటి లేదా బియ్యం నుండి తయారవుతుంది. ఇది డిస్టిల్ చేసిన పానీయం. ఇందులో ఆల్కహాల్ శాతం 40-50% వరకు ఉంటుంది. ఇది ఆసియా దేశాల్లోని అత్యంత పురాతన మద్యం రకాల్లో ఒకటి. సరే, ఫైనల్గా ఈ 2 రకాల విధానాల మధ్య తేడా ఏంటని ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఫెర్మెంటేషన్ మనిషికి రుచిస్తుంది, డిస్టిలేషన్ మత్తిస్తుంది. ప్రతి దేశం తన మద్యం ద్వారా తన సంస్కృతిని, రుచిని ప్రపంచానికి పరిచయం చేసింది. మద్యం ఒక శాస్త్రం, దాన్ని మితంగా తాగటం ఒక జ్ఞానం అని తాగే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. సరే, ఇక్కడ విషయం ఏమిటంటే, బీర్ అయినా, బ్రాందీ అయినా, ఏ రకమైన డ్రింక్ అయినా అందులో ఒక విషయం మాత్రం సాధారణం. అదే ఎథనాల్. ఇది ఆల్కహాల్ అని పిలువబడే ఒక కెమికల్. అసలు ఈ కెమికల్ మీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఆల్కహాల్ అంటే ఎథనాల్ తీసుకున్నప్పుడు అది ముందుగా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది కడుపు, చిన్న పేగులకు చేరుతుంది. కడుపు నుండి సుమారు 20% ఆల్కహాల్ రక్తంలోకి చేరితే మిగిలిన 80% చిన్న ప్రేగుల ద్వారా శరీరంలోకి వేగంగా ప్రవేశిస్తుంది. ఖాళీ కడుపుతో తాగినప్పుడు ఆల్కహాల్ వేగంగా అబ్జర్ప్షన్ అవుతుంది. ఎందుకంటే జీర్ణశయానికి చిన్న పేగులకి మధ్య పైలోరిక్ స్పింక్టర్ మసలర్ డోర్ ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఫుడ్ జీర్ణాశయం ద్వారా వేగంగా పాస్ అవ్వకుండా, చిన్న పేగులోకి వెళ్ళనివ్వకుండా కంట్రోల్ చేస్తుంది. మీరు తిన్నప్పుడు మీ కడుపులోని ఆహారం మిమ్మల్ని పూర్తిగా అనుభూతి చెందేలా ఇదే చేస్తుంది. ఈ మసల్ కొంత సమయం మూసుకుని ఉంటుంది. దాని వలన ఆహారం కడుపులో జీర్ణమవుతుంది. మీరు తిన్న తర్వాత తాగితే ఆల్కహాల్ కడుపులోనే ఎక్కువసేపు ఉండి మీ రక్తంలో కలవడానికి టైం పడుతుంది. అదే ఖాళీ కడుపుతో తాగితే ఈ మసల్ డోర్ తెరిచే ఉండి ఆల్కహాల్ తొందరగా చిన్నపేగులోకి చేరి మీ రక్తంలో కరగడం మొదలవుతుంది. అందుకే ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తీసుకుంటే మత్తు తొందరగా వస్తుంది. ఇక కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటే సోడా, బీర్ వంటివి తాగినప్పుడు అబ్జర్ప్షన్ వేగవంతమవుతుంది. ఎందుకంటే వాటిలోని కార్బన్ డైఆక్సైడ్ కడుపుపై ఒత్తిడి చేసి ఆల్కహాల్ని త్వరగా చిన్నపేగులోకి పంపుతుంది. ఇక అది అక్కడి నుండి వ్యక్తి రక్తంలోకి చాలా వేగంగా పాస్ అవుతుంది. మరి రక్తంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? ఆల్కహాల్ అనేది మన శరీరంలో ఏ పార్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే, రక్తంలో ఆల్కహాల్ చేరిన వెంటనే అది బ్రెయిన్లోనే న్యూరో ట్రాన్స్మిటర్లని ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా గబా అనే రసాయనం ఎక్కువగా స్రవిస్తుంది. ఇది మనల్ని రిలాక్స్గా ఉంచుతుంది. అలాగే గ్లూటమేట్ అనే యాక్టివిటీని తగ్గిస్తుంది. దీని ఫలితంగా మనిషి రిలాక్స్డ్గా, కొంచెం కాన్ఫిడెంట్గా లేదా హ్యాపీ మూడ్లోకి వెళ్ళినట్టు ఫీల్ అవుతాడు. కానీ అదే టైంలో మనలో నిర్ణయం తీసుకునే శక్తి అంటే జడ్జిమెంట్, సమతుల్యం, బ్యాలెన్స్, గుర్తుపట్టే సామర్థ్యం, మెమొరీ తగ్గడం మొదలవుతుంది. ఆల్కహాల్ తాగిన కొద్దిసేపటికి రక్తనాళాలు విస్తరించి రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. దాంతో ముఖం ఎర్రబడుతుంది, శరీరం వేడిగా అనిపిస్తుంది. కానీ నిజానికి లోపల బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. దీనివల్ల చలి వాతావరణంలో ఎక్కువ తాగిన వారికి ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గుండె వేగం పెరుగుతుంది, రక్తపోటు కూడా మారుతుంది. అధిక మొత్తంలో తాగినప్పుడు ఇది మెదడు ఫంక్షన్లను ఆపేసి నిద్ర, మూర్ఛ లేదా ప్రాణాంతక సమస్యలను కలిగించవచ్చు. అదనంగా ఆల్కహాల్ అనేది డోపమైన్, ఎండోర్ఫిన్ అనే రసాయనాలని మెదడులో విడుదల చేస్తుంది. దీనివల్ల తాగినప్పుడు సంతోషం, ఆనందం కలుగుతాయి. అయితే ఇది వ్యసనానికి దారితీస్తుంది. ఈ ఎండార్ఫిన్లు సహజ నొప్పి నివారణలో, అందుకే ఆ టైంలో శరీరానికి నొప్పి కూడా ఏమీ తెలియదు. ఇక శరీరంలో ఆల్కహాల్ 90-98% లివర్ ద్వారా మెటబాలైజ్ అయితే మిగిలిన 2-10% శ్వాస, మూత్రం, చెమట ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. రక్తం ద్వారా ఆల్కహాల్ కాలేయానికి చేరిన వెంటనే అది దాన్ని మెటబాలైజ్ చేయడం మొదలుపెడుతుంది. ఈ ప్రాసెస్ చేయడానికి ప్రధానంగా 2 ఎంజైమ్లు పనిచేస్తాయి. అవే ఆల్కహాల్ డీహైడ్రోజనస్ ADH, ఆల్డిహైడ్ డీహైడ్రోజనస్ ALDH. మొదట ADH ఆల్కహాల్ని ఎసిటాల్డిహైడ్ అనే విష పదార్థంగా మార్చుతుంది. తద్వారా ALDH దాన్ని అసిటిక్ యాసిడ్గా మార్చుతుంది. ఇది చివరికి నీరు, అలాగే కార్బన్ డైఆక్సైడ్గా విరిగి బయటికి వెళ్తుంది. కానీ మనం ఎక్కువ తాగితే ఈ ఎంజైమ్లు దాన్ని పూర్తిగా విరగదీయలేవు. అప్పుడు రక్తంలో విష పదార్థాలు పేరుకుపోయి హ్యాంగ్ ఓవర్, తలనొప్పి, వాంతులు, చక్కెరలు వంటి సమస్యలు వస్తాయి. లివర్ ఆల్కహాల్ని గంటకు ఒక స్టాండర్డ్ డ్రింక్ అంటే సుమారు 14 గ్రాముల ఆల్కహాల్ వేగంతో మెటబాలైజ్ చేస్తుంది. కానీ అధిక మొత్తంలో తాగినప్పుడు ఆల్కహాల్ రక్తంలో పేరుకుపోవడం వల్ల బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ BAC పెరుగుతుంది. మీ బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ ఎంత ఎక్కువగా ఉంటే మీరు అంత మత్తుగా ఉంటారు. పోలీసులు మద్యం మత్తులో ఉన్న డ్రైవర్లను పట్టుకోవడానికి దీన్ని కొలుస్తారు. ఒక వ్యక్తి మెషిన్లో ఊదినప్పుడు అది BACను కొలుస్తుంది. అది మీ శ్వాసలో ఆల్కహాల్ శాతాన్ని గుర్తించగలదు. సహజంగా ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించి బయటకు వెళ్లేందుకు సుమారు 8-12 గంటల టైం పడుతుంది. అయితే తాగిన పరిణామం, వ్యక్తి బరువు, జెండర్, తిన్న ఆహారం ఆధారంగా ఈ టైం అనేది మారుతుంది. సాధారణంగా ఒక వ్యక్తి తక్కువగా తాగితే తాత్కాలికంగా రిలాక్స్ అవుతాడు. కానీ ఎక్కువగా తాగితే శరీరంలోని అన్ని వ్యవస్థలు, ముఖ్యంగా మెదడు, కాలేయం, గుండె, మూత్రపిండాలు ప్రభావితం అవుతాయి. ఆల్కహాల్ ఒక్కసారి తాగితే మనసు రిలాక్స్ అవుతుంది, కరెక్టే. కానీ దాన్ని తట్టుకోవాల్సిన మన శరీరం
ప్రతి సిప్పు వెనక ఆ విషయాన్ని విరగదీసి మనల్ని కాపాడడానికి దానితో మన శరీరం యుద్ధం చేస్తుంది. మన శరీరం ఎలాగూ దాంతో యుద్ధం చేస్తుంది కదా, ఇంకేంటి ప్రాబ్లం అనుకుంటే మీరు పొరబడినట్లే. మీరు రెగ్యులర్గా ఆల్కహాల్ కనుక తీసుకుంటున్నట్లయితే మీ శరీరంలోని ముఖ్యమైన అవయవాల పనితీరు మారిపోతుంది. అది ఎలాగంటే ఆల్కహాల్ నేరుగా మన బ్రెయిన్లోని న్యూరాన్ల పనితీరుని ప్రభావితం చేస్తుంది. మందు తాగినప్పుడు ఫస్ట్ బాగానే రిలాక్స్గా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ అదే రెగ్యులర్ అయింది అంటే మెమరీ లాస్, ఫోకస్ తగ్గిపోవడం, డిప్రెషన్, ఆందోళన, సమతుల్యం కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. రెగ్యులర్ ఆల్కహాల్ వాడకంతో మెదడులోని హిపోకాంపస్ అనే భాగం చిన్నదవుతుంది. దీనివల్ల గుర్తుంచుకునే శక్తి తగ్గిపోతుంది. చివరికి ఆల్కహాలిక్ డిమెన్షియా అనే ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఇక మెదడులోని ఫ్రంటల్ లోబ్ అనేది నిర్ణయాలు తీసుకోవడం, ఫోకస్, ఎమోషనల్ కంట్రోల్కి బాధ్యత వహించే ప్రాంతం. ఆల్కహాల్ అనేది ఈ ప్రాంతాన్ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. అందుకే రెగ్యులర్గా మందు తీసుకునే వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు. వారికి కోపం, బాధ అనేవి చాలా తొందరగా వస్తుంటాయి. ఇక గుండె విషయానికి వస్తే తక్కువ పరిమాణంలో ఆల్కహాల్ కొన్నిసార్లు రక్త ప్రసరణ పెంచవచ్చు. కానీ రెగ్యులర్గా తాగితే అది గుండెకు తీవ్రమైన నష్టం చేస్తుంది. రక్తపోటు పెరుగుతుంది, గుండె కొట్టుకునే వేగం మారుతుంది, హార్ట్ మజిల్స్ బలహీనపడతాయి. ఇక అది చివరికి హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. ఎక్కువ కాలం తాగే వ్యక్తుల్లో గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణ అడ్డంకులు ఏర్పడతాయి. ఇక ఆల్కహాల్ నేరుగా ఊపిరితిత్తుల్ని ప్రభావితం చేయదు. కానీ కంటిన్యూస్గా తాగడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. దాంతో మన శరీరం బ్యాక్టీరియా, వైరస్లను తట్టుకోలేకపోతుంది. ఈ కారణంగా న్యూమోనియా, ట్యూబర్కులోసిస్ వంటి రోగాలు రావడం సాధారణం అవుతుంది. కొన్ని సందర్భాల్లో తాగిన వారు వాంతి చేసుకున్నప్పుడు ఆ ద్రవం ఊపిరితిత్తుల్లోకి వెళ్తే ఎస్పిరేషన్ న్యూమోనియా అనే ప్రమాదకర పరిస్థితి కూడా వస్తుంది. ఇక ఆల్కహాల్ తీసుకునే వారిలో ఆల్కహాల్కి బలైపోయే మొదటి అవయవం లివరే. కాలేయం ప్రతిసారి ఆల్కహాల్ని విరగదీసి శరీరాన్ని కాపాడుతుంది. కానీ రెగ్యులర్గా తాగితే అది అలసిపోతుంది. దీనివల్ల 3 ప్రధాన దశల్లో నష్టం జరుగుతుంది. ఫ్యాటీ లివర్ అంటే లివర్పై కొవ్వు పేరుకుపోవడం, ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటే కాలేయంలో వాపు, సిరోసిస్ అంటే కాలేయం కణజాలం చనిపోవడం, శాశ్వత నష్టం జరగడం ఇలాంటివి జరుగుతాయి. ఒక్కసారి లివర్కి సిరోసిస్ వచ్చిన తర్వాత కాలేయం తిరిగి పనిచేయదు. ఇది చాలా మందికి చివరి దశ అవుతుంది. ఇక కిడ్నీల విషయంలో ఆల్కహాల్ అనేది డీహైడ్రేషన్కి కారణం అవుతుంది. అంటే శరీరంలో నీరు తగ్గిపోతుంది. దీనివల్ల కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. అలాగే రక్తంలోని ఉప్పు, నీటి సమతుల్యం చెడిపోతుంది. రెగ్యులర్గా తాగే వాళ్ళలో కిడ్నీ స్టోన్స్, ఇన్ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలు వస్తాయి. ఇక ఆల్కహాల్ అనేది కడుపు గోడలను దెబ్బతీస్తుంది. ఇది యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో గ్యాస్ట్రిసిస్, అల్సర్స్ వస్తాయి. అదే టైంలో జీర్ణక్రియలో పాల్గొనే ఎంజైమ్ల పనితీరు తగ్గిపోతుంది. ఫలితంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. లాస్ట్కి ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ వాపు అనే ప్రాణాంతక వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఆల్కహాల్ శరీరంలోని ప్రోటీన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాంతో కండరాలు బలహీనమవుతాయి, ఎముకలు సన్నబడతాయి. రెగ్యులర్ డ్రింకర్స్లో ఎముకలు బలహీనపడడం ఎక్కువగా కనిపిస్తుంది. రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది. దానికి వైరస్లు, బ్యాక్టీరియా లాంటి దాడులను ఎదుర్కొనే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది మనల్ని చిన్న ఇన్ఫెక్షన్లకి బలహీనలుగా మార్చేస్తుంది. ఆల్కహాల్ పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గిస్తుంది. దీనివల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. స్త్రీలలో మెన్స్ట్రుయల్ సైకిల్ ఇర్రెగ్యులర్ అవ్వడం, అలాగే గర్భధారణ సమయంలో తాగితే ఫెటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అనే గర్భస్థ శిశువు వ్యాధి వస్తుంది. ప్రతి గ్లాసు తాగినప్పుడు కాలేయం పోరాడుతుంది, గుండె సహిస్తుంది, మెదడు నిద్రపోతుంది. రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం అది మన శరీరాన్ని ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా ఖచ్చితంగా క్షీణింపజేస్తుంది. ఇక ఆల్కహాల్ గురించి మన సమాజంలో చాలా మిత్స్ అంటే తప్పుడు నమ్మకాలు ఉన్నాయి. చాలామంది వాటిని నిజమని నమ్ముతూ తాగుతారు. కానీ శాస్త్రీయంగా చూస్తే వాటిలో ఎక్కువ భాగం పూర్తిగా తప్పు లేదా సగం మాత్రమే నిజమై ఉంటాయి. ఉదాహరణకి చాలామంది రోజుకి కొంచెం వైన్ లేదా బీరు తాగితే ఆరోగ్యానికి మంచిదట అని చెప్తారు. కానీ తాజా పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే ఏ పరిమాణంలోనైనా ఆల్కహాల్ శరీరానికి హానికరమే. కొద్దిగా తాగినా అది మెదడులోని నాడీ కణాలపై ప్రభావం చూపి కాలేయానికి ఒత్తిడి పెంచుతుంది. అందువల్ల సేఫ్ లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ అన్నది అసలు లేదు. ఇంకొంతమంది బీరు లేదా వైన్ హానికరం కాదు, విస్కీ లేదా వోడ్కా మాత్రమే చెడ్డవే అంటారు. కానీ ఈ అన్ని పానీయాల్లో ఉన్నది ఒకే పదార్థం, అదే ఎథనాల్. తేడా కేవలం దాంట్లో ఉన్న ఆల్కహాల్ శాతం. బీరులో 4-8%, వైన్లో 12-15%, విస్కీలో 40%. అంటే ఎక్కువ తాగితే బీరు కూడా విస్కీల ప్రమాదకరమే. అంటే బీరు తాగినా, విస్కీ తాగినా చివరికి శరీరం పొందే నష్టం ఒకటే. కొందరు ఆల్కహాల్ చల్లని వాతావరణంలో శరీరాన్ని వేడి చేస్తుందని నమ్ముతారు. కానీ అది తాత్కాలిక భ్రమ మాత్రమే. తాగిన వెంటనే రక్తనాళాలు విస్తరించి వేడి అనిపించినా కొంతసేపటికి శరీరంలోని నిజమైన ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. అందుకే చలిలో తాగిన వారు హైపోథర్మియా వల్ల చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి. ఇక మరో సాధారణ మిత్ తాగితే స్ట్రెస్ తగ్గిపోతుంది, మనసు రిలాక్స్ అవుతుంది అని. నిజానికి మొదట అది తాత్కాలికంగా రిలీఫ్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ రాను రాను ఆల్కహాల్ డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి వంటి మానసిక సమస్యలను పెంచుతుంది. అలాగే కాఫీ తాగితే మత్తు తగ్గిపోతుంది అనే నమ్మకం కూడా పూర్తిగా తప్పు. కాఫీ కేవలం మెదడుని తాత్కాలికంగా మేల్కొల్పినట్టుగా ఫీల్ చేస్తుంది, కానీ రక్తంలో ఆల్కహాల్ స్థాయిని తగ్గించదు. దాంతో చాలామంది నేను కాఫీ తాగాను, డ్రైవ్ చేయొచ్చని పొరపాట్లు చేస్తారు. ఇది చాలా ప్రమాదకరం.
చాలామంది తాగడం ఆపేస్తే శరీరం వెంటనే బాగుపడుతుంది అనుకుంటారు, కానీ ఇది కూడా సగం మాత్రమే నిజం. శరీరం కొంతవరకు రికవర్ అవుతుంది, కానీ కాలేయం, గుండె, మెదడు వంటి అవయవాలు పూర్తిగా కోలుకోవడానికి నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. కొన్నిసార్లు నష్టం పర్మనెంట్ అవుతుంది. తాగేవారు బలహీనులు కాదు, వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు అనేది మరో పెద్ద మిత్. ఆల్కహాల్ ఒక అడిక్టివ్ డ్రగ్. ఇది మెదడులోని రివార్డ్ సిస్టంపై ప్రభావం చూపి మనల్ని మళ్ళీ మళ్ళీ తాగేలా ప్రేరేపిస్తుంది. ఇంకా కలిసి తాగితే ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుతుంది అనుకుంటారు. మొదట సరదాగా అనిపించిన తర్వాత అదే సంబంధాలని, కుటుంబాన్ని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. ఆల్కహాల్ వలన ఏర్పడిన అనేక కుటుంబ విభేదాలు, ఆత్మహత్యలు, ఆరోగ్య సమస్యలు మన చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి. కొందరు ఆల్కహాల్ డిప్రెషన్ తగ్గిస్తుంది అనుకుంటారు, కానీ నిజానికి అది డిప్రెసెంట్. అంటే ఇది మెదడు కార్యకలాపాలను తగ్గిస్తుంది, ఫలితంగా డిప్రెషన్ మరింత పెరుగుతుంది. అలాగే ఆల్కహాల్ శరీరాన్ని శుభ్రం చేస్తుంది, ఇన్ఫెక్షన్ చంపుతుంది అనేది కూడా తప్పు. బయటకు వాడితే ఇది జంతువులను చంపుతుంది, కానీ లోపలికి వెళ్ళాక ఇమ్యూన్ సిస్టమ్ని బలహీనపరుస్తుంది. అందుకే ఆల్కహాల్ గురించి మనం వినే చాలా నిజాలు అసలు నిజాలు కావు. అవి మన అలవాట్లకు న్యాయం చెప్పే ప్రయత్నమే. ఆల్కహాల్ శరీరానికి ఎంత పరిమాణంలోనైనా హానికరమే. తాత్కాలిక ఆనందం కోసం తీసుకున్న గ్లాసు మన జీవితంలోని అనేక సంవత్సరాలని దోచుకునే మత్తుగా మారవచ్చనేది మాత్రం నిజం. ఈ ఆల్కహాల్ ఎడిక్షన్ వలన మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేల మంది చనిపోతున్నారు. అంతేకాదు ఆ మత్తు అనేది భయంకరమైన నేరాలకి, ఘోరాలకి కారణం కూడా అవుతుంది. ఈ మద్యానికి ఎక్కువగా బానిసలై వారి జీవితాలను బలి చేసుకుంటున్న వారెవరో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా మద్యానికి బానిసలైన వారు ఉంటే, లేదా మీ చుట్టుపక్కల అలాంటి వారు ఎవరైనా ఉంటే పూర్తిగా నష్టం జరగకముందే ఆపేయండి. మందు తాగకుండా ఉండడం కోసం, ఆ మత్తు నుండి బయటపడడం కోసం చాలా డీ అడిక్షన్ సెంటర్స్ మీకు హెల్ప్ చేస్తాయి. అసలు ఆల్కహాల్ డీ అడిక్షన్ అంటే కేవలం మద్యం మానేయడం కాదు, అది ఒక మనసు, శరీరం, కుటుంబం, సమాజం అంతా కలిసి పోరాడే ప్రాసెస్. దీని వెనక ఉన్న వైద్య, మానసిక, సామాజిక అంశాలను కనుక గమనిస్తే డీ అడిక్షన్ అంటే ఇప్పటికే ఆల్కహాల్పై ఆధారపడిన వ్యక్తి ఆ వ్యసనాన్ని విడిచిపెట్టి తిరిగి సాధారణ జీవితం వైపు రావడం. ఇది ఒక రోజులో జరిగే విషయం కాదు, ఎందుకంటే ఆల్కహాల్ శరీరాన్ని మాత్రమే కాదు, మెదడులోని రివార్డ్ సిస్టమ్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంటే తాగినప్పుడు మెదడు డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదల చేస్తుంది. కాలక్రమంలో మెదడు ఆ ఆనందానికి అలవాటు పడిపోతుంది. దాంతో మనిషి మళ్ళీ మళ్ళీ తాగకుండా ఉండలేడు. అలాంటి వారికి డీ అడిక్షన్ అనేది చాలా అవసరం. డీ అడిక్షన్లో మొదటి దశ యాక్సెప్టెన్స్. డీ అడిక్షన్ జరగాలంటే మొదట ఆ వ్యక్తి నేను మద్యం మీద ఆధారపడిపోయాను అని ఓపికగా ఒప్పుకోవాలి. చాలామంది ఈ దశలోనే ఫెయిల్ అవుతారు, ఎందుకంటే వారు నేను కంట్రోల్లో ఉన్నానని నమ్ముతారు. కానీ ఆల్కహాల్ మనిషిని నెమ్మదిగా మోసం చేస్తుంది. కంట్రోల్ అనేది మాయ మాత్రమే. ఇక రెండవ దశ డిటాక్సిఫికేషన్. ఇది వైద్యపరంగా జరిగే ముఖ్యమైన దశ. తాగడం ఆపిన వెంటనే శరీరంలో విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి. అంటే వణుకులు, చెమటలు, ఆందోళన, డిప్రెషన్, కొన్నిసార్లు హెల్యుమినేషన్ వంటి వస్తుంటాయి. ఈ దశలో వైద్యుల పర్యవేక్షణ చాలా ముఖ్యం. వారి శరీరానికి మత్తు ప్రభావం తగ్గించేందుకు సాధారణంగా బెంజోడైపెన్స్ వంటి మందులు, ఐవీ ఫ్లూయిడ్స్, విటమిన్ B1 వంటి సప్లిమెంట్స్ ఇస్తారు. ఇక మూడో దశ కౌన్సిలింగ్, అలాగే థెరపీ. శరీరం కోలుకున్నాక మెదడు, మనసు కూడా కోలుకోవాలి. ఇక్కడ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్, గ్రూప్ థెరపీ, ఫ్యామిలీ థెరపీ లాంటి పద్ధతులు ఉపయోగిస్తారు. వీటి వల్ల వ్యక్తి తాగాలనే తపనని కంట్రోల్ చేయడం నేర్చుకుంటాడు, తన ఆలోచనలు మార్చుకోవడం మొదలు పెడతాడు. ఇక నాలుగో దశ సపోర్ట్ సిస్టమ్ అండ్ రిహాబిలిటేషన్. ఈ దశలో రిహాబిలిటేషన్ సెంటర్స్ లేదా డీ అడిక్షన్ క్యాంప్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ వ్యక్తులు తాత్కాలికంగా కుటుంబం నుండి దూరంగా ఉండి తాగకుండా ఉండే అలవాటు పెంపొందించుకుంటారు. AA అనే అంతర్జాతీయ సంస్థ కూడా ఇలాంటి వ్యక్తులకు సపోర్ట్ గ్రూపులను అందిస్తుంది. ఈ గ్రూపుల్లో ప్రతి ఒక్కరూ తాము ఎలా మానేశారో, వారికి ఏ కష్టాలు ఎదురయ్యాయో పంచుకుంటారు. ఇది కొత్తగా మానాలని ప్రయత్నించే వారికి మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక ఐదో దశ రీలాప్స్ నివారణ. తాగడం ఆపేసిన తర్వాత కూడా మళ్ళీ తాగాలనే ప్రలోభం చాలా కాలం ఉంటుంది. దాన్ని రీలాప్సే అంటారు. దీన్ని నివారించడానికి మానసిక శక్తి, కౌన్సిలింగ్, కొత్త హాబీలు, ఫ్యామిలీ సపోర్ట్ అవసరం. కొన్నిసార్లు కొన్ని రకాల మందులను కూడా వైద్యులు ప్రిస్క్రైబ్ చేస్తారు, ఎందుకంటే ఇవి తాగలేని ఉత్సాహాన్ని తగ్గిస్తాయి. ఇక చివరి దశ పునర్జన్మ. ఆల్కహాల్ మానిన తర్వాత వ్యక్తి జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. మెదడు స్పష్టత పెరుగుతుంది, కాలేయం కోలుకోవడం మొదలవుతుంది, నిద్ర మెరుగుపడుతుంది, కుటుంబం తిరిగి చేరుతుంది. చాలామంది ఈ దశను నిజంగా రెండో జన్మగా భావిస్తారు. మద్యం వ్యసనం మనిషిని నెమ్మదిగా చంపుతుంది, కానీ డీ అడిక్షన్ అతనికి మళ్ళీ జీవించే అవకాశం ఇస్తుంది. అది ఒక మెడిసిన్తోనే కాదు, తనలోని శక్తి, ప్రేమ, కుటుంబ మద్దతు, వైద్య సహాయం కలిసి చేసే అద్భుత యుద్ధం. ప్రతి గ్లాసు తాగడం వెనక ఒక బాధ ఉంది, కానీ ప్రతి డీ అడిక్షన్ వెనక ఒక విజయ కథ ఉంది. చివరిగా మీ గ్లాసులో మెరిసే డ్రింక్ బహుశా మొదటి స్వేచ్ఛలు అనిపిస్తుంది. ఒక్క సిప్ తీసుకుంటే టెన్షన్ పోతుంది అని మనసు నమ్మించుకుంటుంది, కానీ ఆ ఒక్క సిప్పే నెమ్మదిగా మనిషి జీవితాన్ని కట్టిపడిస్తుంది. ఆల్కహాల్ మొదటి స్నేహితుల్లో వచ్చి పార్టీలో నవ్విస్తుంది, ఒంటరితనంలో తోడుంటుంది, కానీ కాలక్రమంలో అది మనిషి శరీరాన్ని దహనం చేస్తుంది, మెదడును మాయ చేస్తుంది, మనసును కట్టేస్తుంది. ఒకప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేస్తే తర్వాత అది మనల్ని కంట్రోల్ చేయడం మొదలుపెడుతుంది.
ప్రతి గ్లాస్ వెనక ఒక కథ ఉంటుంది. కొందరి నవ్వులు, కొందరి కన్నీళ్లు, కొందరి ఆఖరి శ్వాస, ఇలా తాగడానికి ఎన్నో కారణాలుంటాయి. కానీ మీరు తీసుకునే గ్లాసులో ఉన్నది కేవలం ఒక డ్రింక్ కాదు, అది మీ జీవితాన్ని నెమ్మదిగా దొంగిలించే నిశ్శబ్ద వ్యసనం అనేది మర్చిపోకండి. ఆల్కహాల్కి దూరంగా ఉండండి, కుటుంబానికి దగ్గర అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. ప్రతి ఒక్కటి మీ వరకు చేరేందుకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని రెడీగా పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.